నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి కేసు గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు. దీనికి సంబంధించి అనేక రకాలుగా ఎన్నో వార్తలొస్తూనే ఉన్నాయి. వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. దీనికి సంబంధించి అసలు సాయికృష్ణ ఏమయ్యాడు? నిజంగా వినిపిస్తున్నటువంటి వార్తలను బట్టి సాయికృష్ణను పోలీసులే చంపేశారా? పోలీసులే చంపేస్తే కనీసం మృతదేహాన్ని బంధువులకి కుటుంబ సభ్యులకి అప్పగించాలి కదా. ఇట్లాంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ బయటకు వచ్చాయి. అవేంటంటే దీనికి సంబంధించి కొంతమంది ఏదైతే కృష్ణలంక సిఐగా ఉన్నటువంటి నాగరాజుకు సంబంధించినటువంటి మనుషులు, ఆయన వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, సహాయకులు కావచ్చు, డిపార్ట్మెంట్తో సంబంధం లేనటువంటి వారు అలాగే ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్స్ వీరంతా కలిసి గాదే సాయికృష్ణ నివాసం దగ్గరికి వెళ్ళారు. అంటే ఆ సమయంలో రాత్రి సమయంలో ఎందుకు వెళ్ళాలి అంటే ఇదంతా ముందే తెలుసు, ప్లానింగ్ ప్రకారం జరిగింది. ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా చేయాలని చూశారు అనేది అక్కడ రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని బట్టి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది, వైరల్ అవుతుంది న్యూస్. ఇలాంటి సందర్భంలో ఏదైతే గాదే సాయికృష్ణ నా కుమారుడు ఏమైపోయాడు, నా కుమారుడిని ఆచూకీ కనుగొనండి అని కోర్టును ఆశ్రయించినటువంటి గాదే సాయికృష్ణ తల్లి అలాగే వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు ఆ కేసులు కానీ పిటిషన్ కానీ వెనక్కి తీసుకోవాలి అని తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుందట. దీనికి సంబంధించి రకరకాలుగా వినిపిస్తుంది. అంటే ఈ వ్యవహారం అతని మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఎన్బిడబ్ల్యూ ఈ ఇష్యూస్ కాకుండా ఒక ముఖ్యమైనటువంటి కేసుకు సంబంధించి అంటే వ్యవహారానికి సంబంధించి కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆ యొక్క భూముల తాలూకు ఆ వ్యవహారంలో సాయికృష్ణ ఇన్వాల్వ్ అయ్యాడు. అవతల వర్గానికి కాస్త తలనొప్పిగా మారాడు. కాబట్టి కొంతమంది కూటమి నేతలు ఈ వ్యవహారంలో ఎంటర్ అయ్యి 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వారు దీన్ని ఇట్లా చేశారు, అలా చేయించారు అనేది వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో గాదే సాయికృష్ణ తల్లి కావచ్చు, మేనమామలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, దీనికి సంబంధించి వారికి ఒక రకమైనటువంటి ఒత్తిడట. కేసు విత్డ్రా చేసుకోండి. ఇప్పటికే కృష్ణలంక సిఐ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు నాగరాజు. ఇటువంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అంటే ఒకవేళ కస్టడీ పిటిషన్ వేసి 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు కస్టడీకి ఇస్తే నాగరాజు ఎలాంటి అంశాలు చెప్తారు, విషయాలు చెప్తారు అనేది ఒక టెన్షన్లో ఉన్నారట. క్షణక్షణం భయం భయం అన్నట్లుగా 2 పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు విజయవాడకు సంబంధించి అంటే పొరపాటున ఒక రకమైనటువంటి ఆయన మొత్తం అప్రూవర్గా మారి ఈ విషయాలన్నీ చెబితే ఇప్పటికే కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ ఇచ్చారు సిట్ అధికారులకు అనేది వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో కస్టడీకి తీసుకోకముందే ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి మనం వెళ్ళాలి, పైరవీలు చేయాలి, ఈ వ్యవహారాన్ని ఇక్కడతో క్లోజ్ చేద్దాం, దీనికి సంబంధించి మేము అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతాం, బాసటగా వారధిగా సారథిగా ఉంటాం, ఈ రకరకాలుగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మేము ధృవీకరించట్లా. కానీ ఈ వ్యవహారంలో మొట్టమొదటిసారిగా ఈ సమాజానికి తెలియజేయటం యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళింది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. మీరు ఆ విజువల్స్లో చూస్తున్నారు, ఆయనే ముల్లపూడి నాగేశ్వరరావు. ఆయన ఈ విషయాన్ని తెలియజేసేందుకు మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి దగ్గరికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనతో పూర్తి స్థాయిలో 2 గంటలు మాట్లాడిన తర్వాత వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ పెట్టాం లైవ్. ఆ రోజు ఎంతోమంది కాల్స్ చేశారు, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే ఆ రోజు జరిగినటువంటి ఇంటర్వ్యూ తాలూకు ఆయన ఏం మాట్లాడారో జస్ట్ వినండి. సార్, ఇది ఒక బాధాకరమైనటువంటి అంశంగానే మనం చూడాలి. సొంత మీ మేనల్లుడు, మీ సోదరి కుమారుడు సాయికృష్ణ అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ప్రధానంగా కృష్ణలంక పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు? ఇన్ని గొప్ప గొప్ప ఛానల్స్ ఉన్నటువంటి టీవీలు, మీడియా చైతన్యవంతమైన ఈ విజయవాడలో
మాట మాటకి ఒకటికి 10 సార్లు వేసి చూపిస్తారు పనికి మాలిన చిన్న న్యూస్ కూడా. ఒక లాకప్ హత్య జరిగింది అని చెప్పి ప్రత్యక్షంగా మేము కొన్ని ఆధారాలతో మేము డిపార్ట్మెంట్ మీద మేము నింద మోపలేం కదండి. వాళ్ళు డిపార్ట్మెంట్ మీద కదండి. అలాంటి ఆధారాలతో మేము ముందుకొచ్చి వేడుకున్నా కానీ దీని గురించి ప్రచురించుకోకుండా ఉన్నటువంటి మీడియాలందరికి కూడా ఇది ఒక చెంపపెట్టుగా మా సోదరులు సుధాకర్ నాయుడు గారి ఛానల్ నెంబర్ 1 ఛానల్లో నిజంగా నెంబర్ 1రా ఉన్న వాస్తవాలను వెలికి తీస్తుందరా అని చెప్పి ఇవాళ ఆ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్తున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నానండి. ఒక్క ఛానల్ వారు కూడా ఇంతవరకు రాలేదు, సహకరించలేదు. ఈ న్యూస్ వేయటానికి కూడా భయపడిపోతున్నారు. అంత ఇదిగా ఇదే పోలీసు వారు వాళ్ళని డిమాండ్ చేసో మరి ఇంకో విధంగానో ఆపుతున్నారు. అట్లాగే అనేక మంది పొలిటికల్ లీడర్ల ప్రెషర్స్ వల్ల కూడా పాపం మీడియా వాళ్ళు రాలేకపోతున్నారు. ఏ ప్రెషర్కి కూడా లొంగకోకుండా నెంబర్ 1 అంటే నెంబర్ 1గా మా సుధాకర్ గారు ఇవాళ నన్ను స్టూడియోకి పిలిచి అడగటం నిజంగా కూడా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామండి. అది పరిస్థితి. అంటే ఏ ఛానల్ కూడా ఏ పత్రిక కూడా ఈ ఇష్యూని టేకప్ చేయాల. కానీ మేము సామాజిక బాధ్యతతో అసలు ఏం జరిగింది, సాయికృష్ణ ఏమైపోయాడు అనే ఒక అంశాన్ని మేము తీసుకుని అది బయటికి తెలియజేశాం. ఆ తర్వాత దాదాపు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో పరిణామాలు చోటు చేసుకుని అందరికీ తెలుసు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటిది ఆ కీలకమైనటువంటి నేతల ద్వారా రాయబారం రాయబేరం. ఈ కేసు ఈ వ్యవహారాన్ని ఇంకెక్కడితో ఆపేద్దాం, మీకు అన్ని విధాలుగా మేము సహాయపడతాం, సహకరిస్తాం. దీనికి సంబంధించి మరి ఆ కుటుంబ సభ్యులు ఏదైతే గాదే సాయికృష్ణకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో దీన్ని ఏ రకంగా తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కొడుకు ఏమైపోయాడో తెలియనటువంటి బాధలో, ఆవేదనలో, ఆందోళనలో తల్లి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక రకమైనటువంటి ఆందోళన, టెన్షన్లో ఉన్నారు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు. చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తానికైతే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది, ఈ కేసులో ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో కీలకమైనటువంటి మలుపులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 10 మంది వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారే అరెస్ట్ అవుతారు. నాగరాజుకి సపోర్ట్ చేసినటువంటి సిఐకు ప్రైవేట్ వ్యక్తులు ఒక 3-4 ఉన్నారు. ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఆయన ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి వ్యక్తులు. వారిని కూడా విచారించింది సిట్. మరికొంతమంది అయితే పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఎలాంటి తప్పు లేకపోతే ఎందుకు పరారీలో ఉంటారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఆధారాలతో సహా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక సామాజికపరమైనటువంటి అంశం కావచ్చు, ఒకరికి అన్యాయం జరిగినటువంటి విషయంలో మేము ఎప్పుడూ కూడా దాన్ని బయట పెట్టడానికి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత సమగ్రంగా విశ్లేషించిన తదుపరి మేము బయట పెడతాం. సో ఇలాంటి సందర్భంలో ఈ కేసులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు, ఆ మిస్సింగ్ కేసు కాస్త లాకప్ డెత్ కేసుగా మారింది. సిఐబి కూడా హత్యాయత్నం కేసు కాస్త హత్య కేసుగా మార్చారు. ఎన్నో కీలకమైనటువంటి ట్విస్టులు జరిగాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయి, ఇంకెంతమంది నాయకుల పేర్లు బయటకు వస్తాయి, ఇంకెంతమంది పోలీస్ అధికారి పేర్లు బయటకు వస్తాయి అని ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. మొత్తానికైతే దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మాత్రం అక్షర సత్యం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.